భారత నావికాదళము 14,000 జంగల్ బూట్స్ కి సంబంధించిన ఆర్డర్ ని ప్లేస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇది మార్కోస్ మెరైన్ కమాండోస్ అండ్ స్పెషల్ ఆపరేషన్స్ కోసం వినియోగించేటువంటి అంశము. సో జంగల్ బూట్ నిజంగా నాకు బూట్స్ అనగానే నాకు ఫస్ట్ ఆర్డర్ చేశారనగానే 62 వార్ గుర్తొస్తుంది. 62 వార్లో బూట్స్ లేకనే మనము విఫలమైనటువంటి సందర్భం. అప్పుడు ఆ టైంలో నిజంగా చాలా దారుణాతి దారుణం అది. కనీస సైన్యానికి బూట్లు కూడా ఇవ్వని పరిస్థితి. సో దానివల్లనే అంటే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. బట్ అది కూడా ఒక కీలకమైనటువంటి అంశమే. సో ఇప్పుడు 14,000 జంగిల్ బూట్స్ ఫర్ మార్కోస్ అండ్ స్పెషల్ ఆపరేషన్స్ కోసం అని తీసినటువంటి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, డీటెయిల్స్ చెప్తారా? అంటే మనకు మార్కోస్ మరైన్ కమాండోస్ అన్న వాళ్ళు మనకు షిప్పులు, మన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు కావచ్చు, మన ఫ్రిగేట్లు, డెస్ట్రాయర్లు, కార్వెట్లు, పెట్రోల్ బోట్స్, వీటిలో అంతా వెళ్తుంటారు వాళ్ళు. కానీ వాళ్ళు సముద్రంలో మాత్రమే యుద్ధం చేస్తారా? కాదు కదా. వాళ్ళు ఈ మన కోస్టల్ ఏరియా అంతా ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళు ఎక్కడైనా చొరబాటుదారులు వచ్చారు, అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళు వెళ్ళి అక్కడ ఆపరేషన్స్ చేయగలగాలి. ల్యాండ్ మీద వాళ్ళు ల్యాండ్ అయ్యి మన భూమి మీదకి వచ్చి వాళ్ళు సముద్రం నుంచి వాళ్ళు అక్కడ ఆపరేషన్స్ చేయగలగాలి. మనకు ఐలాండ్స్ చాలా ఉన్నాయి, దీవులు విపరీతంగా ఉన్నాయి. మనకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఎన్ని ఉన్నాయి. మొత్తం దాన్ని మనం దాన్ని కంప్లీట్గా ఫెన్స్ వేసి కూర్చోలేం కదా. ఎక్కడి నుంచైనా ఎవడైనా రావచ్చు. అలాగే మనకు లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి. అలాగే మనకు కోస్టల్ బెల్ట్లో చాలా ఐలాండ్స్ ఉన్నాయి. మనకు ఈవెన్ గుజరాత్లో ఒక ఐలాండ్స్ ఉన్నాయి, మనకు మహారాష్ట్రలో ఐలాండ్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడాను ఎవరైనా కనుక వచ్చి అక్కడ ఏమైనా టెర్రరిస్ట్ ఆపరేషన్స్ లేదా ఇతరత్ర దేశాలు దాన్ని కబ్జా చేసుకునే ప్రయత్నాలు ఇటువంటి చేస్తే కనుక ఆపరేషన్స్ చేయడానికి మరైన్ కమాండోస్కి మన దగ్గర ఎక్విప్మెంట్ అన్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం గతంలో. అటువంటిది ఇప్పుడు భారతదేశంలో తయారయ్యే దిశగా ఇవి ఆర్డర్స్ ఇష్యూ చేస్తున్నాం. స్వాంప్ ఏరియాస్ ఉంటాయి, మార్షీ ఏరియాస్ ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు రాణ్ ఆఫ్ కచ్ ఉంది గుజరాత్లో. రాణ్ ఆఫ్ కచ్ అంతా బురద ప్రాంతం, అది కంప్లీట్గా బురద ప్రాంతం. బోట్లు కూడా వెళ్ళలేవు అక్కడికి, చాలా కష్టం. కానీ టెర్రరిస్ట్కి ఏంటంటే ఎక్కడ మనుషులు వెళ్ళలేరో, గస్తీ తిరగలేరో, అది వాడు అదును చూసుకొని అక్కడి నుంచే వస్తాడు వాడు. కాబట్టి ఆ ప్రాంతంలో వెళ్ళి వాళ్ళని ఎలా కౌంటర్ చేయాలి, యుద్ధం చేయాలి. కాబట్టి దీనికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ మొట్టమొదటిది షూస్. గన్ ఎలా ఉంటుంది, షూస్ లేకపోతే కనుక దాంట్లో ఎలా వెళ్తారు వాళ్ళు. కాబట్టి అటువంటిది. రెండవది దీంట్లో ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఉన్న షూస్ అన్ని కూడాను కింద సోల్ ఏదైతే ఉంటుందో అది బంక ఒక విధమైనటువంటి అడిసివ్ పెట్టి దాన్ని అతికిస్తారు. ఇది ఈ మార్షీ ప్రాంతంలో సాల్ట్ వాటర్, ఎస్పెషల్లీ సముద్రపు తీరాల్లో, సుందర్బన్స్ అటువంటి ప్రాంతాల్లో లేదా మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో వెళ్ళినప్పుడు ఆ సాల్ట్ తాకిడికి ఈ గమ్ము విడిపోయి ఆ సోల్ ఊడిపోయేది. అంత దూరం పోయి వాడికి షూ సరిగా ఉండేది కాదు, అటువంటి పరిస్థితి ఉండేది. అందుకని దానికి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఒకటి, పైన ఉన్నది టెక్స్టైల్ బట్టతోటే ఉండాలి, కానీ ఆ బట్ట వాటర్ రెసిస్టెంట్ ఉండాలి. రెండు, దీన్ని డైరెక్ట్ ఇండక్షన్ తోటి దాన్ని పాలియూరిథీన్ దాన్ని డైరెక్ట్ ఇండక్షన్ తోటి దాన్ని మోల్డ్ చేయాలి. ఎందుకంటే దాన్ని ఊడిపోకూడదు, పర్ఫెక్ట్గా ఉండాలి, ఎటువంటి కండిషన్స్ కూడా ఉండాలి. ఈ స్పెషల్ కండిషన్స్ అన్ని పెట్టి ఈ షూస్ 14,000 షూస్ని ఆర్డర్ ఇచ్చారు. సో దాంతో మన కోస్టల్ ఏరియాస్, మన ఐలాండ్ ఏరియాస్, ఇక్కడ స్పెషల్ ఆపరేషన్స్ చేయదలుచుకున్నప్పుడు మన నేవీ కమాండోస్ కానీ, మనకు మరైన్ కమాండోస్ మార్కోస్ కానీ వీళ్ళు వెళ్ళదలుచుకున్నప్పుడు వాళ్లకు సరి అయినటువంటి ఎక్విప్మెంట్ కావాలి అన్న దృష్ట్యా గతంలో మనం ఇంపోర్ట్ చేసుకునేది ఈరోజు ఆత్మనిర్భరత పెంచుకునే దిశగా ఈ ఆర్డర్ ఇష్యూ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇది అంటే చిన్న చిన్న అంశాలు కూడా మనం ఎలా ఇంటర్నేషనల్ డిపెండెన్సీ నుంచి బయటికి వచ్చి మన శక్తిని మనమే పెంచుకొని మన దేశంలో తయారు చేసుకునే దిశగా వెళ్తున్నామని చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.